హాయ్ అండి. చికెన్ కర్రీ చూపించబోతున్నాను. చికెన్ కర్రీలో ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా. నేను చేసే చికెన్ కర్రీ ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను రాగి సంకట్లోకి చికెన్ కర్రీ చేశాను. క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లో చేశానండి. ఒక్కసారి చూసిన తర్వాత మీరే తప్పకుండా ట్రై చేస్తారు. ఈ మసాలాలన్నీ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని చిన్న అల్లం ముక్క తీసుకోండి. నెక్స్ట్ గసగసాలు, లవంగాలు వేసుకోండి. నేను అరకేజీ చికెన్కి చేస్తున్నానండి. ఒక 20 జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఒక సన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజు టమాటో కూడా బాగా పండింది వేసుకోండి. ఇందులో నేను వెల్లుల్లిపాయలు వేసానండి, అది వీడియో అనేది మిస్ అయిపోయింది. వెల్లుల్లి కూడా వేసి రుబ్బేసుకోండి. మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి వేసే బదులు అన్నీ ఇందులోనే రుబ్బేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పేస్ట్ వేయడం వల్ల మంచి గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు అరకేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. చికెన్ కర్రీకైనా ఫ్రైకైనా ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదండి. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 6 తీసుకున్నాను, అవి వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేయించేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చికెన్ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అప్పుడు వేసుకోవాలన్నమాట. ఆ మసాలా పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చికెన్ గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోండి. కారం అనేది లాస్ట్లో వేస్తానండి. స్టార్టింగ్లో వేసామనుకోండి మాడిపోతుంది, కరెక్ట్గా రాదనమాట కర్రీ, టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా పేస్ట్ ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ప్యాన్కి అంటుకున్నట్టుగా కలుపుతూ ఉండాలండి. అలా కలిపితే మంచిగా వేగుతుందనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని లోలో పెట్టి బాగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు బాగా వేగిపోయింది కాబట్టి కారం కూడా వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టి అలా కలుపుతూ ఉండాలన్నమాట. చూసారు ఇప్పుడు కూడా ఆయిల్ రిలీజ్ అయింది. కొద్దిగా మిక్సీ గిన్నెలో వాటర్ వేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా దగ్గర కలిపేసుకొని మూత పెట్టి లోలో పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు వాటర్ ఇంకిపోయి చూసారా చికెన్ గ్రేవీ అనేది వచ్చింది. మంచి టేస్ట్ కూడా వచ్చిందండి, జీడిపప్పు వేసాం కాబట్టి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చికెన్ కర్రీ చాలా వెరైటీస్ చాలామంది చేస్తూ ఉంటారు కదా. ఈ వీడియో చూసాక మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసాను. ఒక్కసారి మీకు ఫైనల్గా చూపిస్తాను చూడండి. మంచి కలరు, మంచి గ్రేవీ కూడా వచ్చింది కదా. ఇప్పుడు బౌల్లో వేసి సర్వ్ చేసుకోవడమే. నేను ఈ చికెన్ కర్రీ చేసేటప్పుడు రాగి సంగటి చేశానండి. రాగి సంగటి చికెన్ కర్రీతో మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.